ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్ మండపం వేదికగా నేతలు సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. కాగా ఈ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్ ఇతరులు హాజరయ్యారు. సెగ్మెంట్కు 3 అభ్యర్థులను ఎంపిక చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కమిటీ రూపొందించే జాబితాపై పార్లమెంటరీ బోర్డులో చర్చించి అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్ మండపం వేదికగా నేతలు సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. కాగా ఈ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్ ఇతరులు హాజరయ్యారు. సెగ్మెంట్కు 3 అభ్యర్థులను ఎంపిక చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కమిటీ రూపొందించే జాబితాపై పార్లమెంటరీ బోర్డులో చర్చించి అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసినట్టు తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఢిల్లీలో 2 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. సో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10,000 మంది బీజేపీ ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని ఎజెండాలు రూపొందించింది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో 300 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. సో మోడీ 3-0లో సో దేశం మొత్తంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీకి తక్కువ సీట్లు ఎక్కువ వస్తున్నాయి ఆ రాష్ట్రాల్లో ఫోకస్ చేసే విధంగా బీజేపీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో ఇప్పటికే 10 సంవత్సరాల్లో దేశం ఆర్థికంగా ముందుకెళ్ళింది, చాలా అభివృద్ధి చెందింది. ఇంకా రానున్న 10 ఏళ్ళు ఇంకా బీజేపీ రైట్ అశోక్, థ్యాంక్ యూ.